ఉద్యోగ బిల్లులు బంద్, ఖజానాలో కాసు లేక నిలుపుదల. రాష్ట్రంలో 8,000 పైనే బిల్లుల పెండింగ్, ఆగిన కోట్లాది రూపాయల చెల్లింపులు. జీపీఎఫ్, బీమా, డీఏ, మెడికల్ బిల్లులకు బ్రేక్. ఉద్యోగ విరమణాంతర ఫలాలకు దిక్కులేదు. సిపిఎస్ ఉద్యోగుల డీఏ బిల్లులు 300 కోట్ల పైనే పెండింగ్లో. 13,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు. చేతులెత్తేస్తున్న ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులే కాదు, ప్రజలకు నిత్యం సేవలందించే ఉద్యోగుల బిల్లులకు మోక్షం కలగడం లేదు. ఖజానాలో కాసు లేక బిల్లులన్నీ ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసుల్లోనే మూలుగుతున్నాయి. డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు, డీడీఓలు ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ బిల్లులను పంపుతున్నా ఫలితం దక్కడం లేదు. దీంతో 2020, 21, 22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగుల బిల్లులే దాదాపు 8,000 వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి 100 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. ఈ అంశంపై ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ ఆర్థిక శాఖ అధికారులు దాటవేస్తున్నారని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు వాపోతున్నారు. వాస్తవానికి గత ఏడాదితో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సరిపడా నిధులు లేక సాధారణ బిల్లులను ప్రభుత్వం చెల్లించలేకపోతుంది. పలు అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులే 13,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇదే తీరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులు కూడా పేరుకుపోయాయి. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే తప్ప ట్రెజరీలో క్లియరింగ్ చేయడం లేదు. ముఖ్యంగా జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, టీఎస్జీఐఎస్, మెడికల్ రియంబర్స్మెంట్, డీఏ, లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులతో పాటు పదవీ విరమణ అనంతరం కలిగే ఆర్థిక ప్రయోజనాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తామని ఈ ఏడాది జనవరిలో ఆర్థిక శాఖ ప్రకటించింది. మార్చి 31 కల్లా పెండింగ్ బిల్లులను ట్రెజరీ కార్యాలయాలకు పంపించాలని ఆదేశించింది. ఆ మేరకు అన్ని శాఖలు తమ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను పంపించినా వాటిని క్లియర్ చేయలేకపోయింది. ఈ బిల్లులన్నీ ఇన్వాలిడ్ అయ్యాయని, మళ్ళీ తాజాగా తయారు చేసి పంపించాలంటూ ఏప్రిల్లో మరోసారి ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ అన్ని శాఖలు బిల్లులను పంపినా ఇప్పటికీ క్లియర్ కాలేదు. ఇక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి కొత్త బిల్లులు వీటికి జత కలిశాయి. దీంతో పాత, కొత్త బిల్లులు మొత్తం కలిపి ఇప్పుడు ట్రెజరీ కార్యాలయాల్లో 8,000 వరకు ఉన్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వివరిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నవి ఈ బిల్లులే. ఉద్యోగులు, ఉపాధ్యాయుల మూల వేతనం నుంచి జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ కింద ప్రతి నెల కనిష్టంగా 6 చొప్పున కట్ అవుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో ఈ సొమ్మును క్లెయిమ్ చేసుకుంటే ఒక్కో ఉద్యోగికి కనీసం 20 లక్షల వరకు వస్తాయి. గరిష్టంగా 40 లక్షలు క్లెయిమ్ చేసేవారు ఉంటారు. అయితే చాలామంది సర్వీస్ మధ్యలోనే పిల్లల చదువులు, ఇళ్ల స్థలాల కొనుగోలు, నిర్మాణాల కోసం ఇందులో నుంచి 50% మేర అడ్వాన్సులు తీసుకుంటారు. ఇందుకోసం పెట్టిన బిల్లులు క్లియర్ కావడం లేదు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ టీఎస్జీఎల్ఐ కింద ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి నెలకు 100 నుంచి 2,000 రూపాయల వరకు ప్రభుత్వం కట్ చేస్తుంది. ఉద్యోగి మరణిస్తే దాదాపు 5 నుంచి 6 లక్షల వరకు బీమా సొమ్ము అందుతుంది. ఇలా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పెట్టుకున్న బిల్లులు రావడం లేదు. రిటైర్ అయిన తర్వాత వచ్చే 30 నుంచి 40 వేల బీమా సొమ్ము సకాలంలో అందడం లేదు. తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ టీఎస్జీఏఎస్ కింద కూడా వేతనాల నుంచి నెలకు 15 నుంచి 120 వరకు ప్రభుత్వం కట్ చేస్తుంది. దాని కింద ఒక్క ఉద్యోగికి కనీసం 15,000 నుంచి 1,20,000 వరకు రావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి బిల్లులు పెట్టినా డబ్బు మంజూరు కావడం లేదు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమల్లో లేనందున ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు బిల్లులను రియంబర్స్మెంట్ చేయాలంటూ ప్రభుత్వానికి బిల్లులు పెడుతున్నారు. సాధారణంగా 50,000 లోపు బిల్లులను ఆయా శాఖల హెచ్ఓడీలే ఆమోదిస్తారు. అంతకు మించిన బిల్లులను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిశీలనకు పంపిస్తారు. ఇలా అప్రూవ్ అయిన బిల్లులన్నీ ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులపైన ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించి సగౌరవంగా వారిని వాహనాల్లో ఇళ్ల వద్ద దింపి రావాలన్న కేసీఆర్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులకు బీమా, ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముతో పాటు 16 లక్షల చొప్పున గ్రాట్యుటీ అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది పదవీ విరమణ చేయగా వారికి సంబంధించిన బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత 300 వరకు సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు. ఇవి కూడా ఎన్కాష్ కావడం లేదు.
నిజానికి ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులను డీడీఓలు తయారు చేసి జిల్లాలోనైతే ట్రెజరీ కార్యాలయాలకు, జంట నగరాల్లో అయితే పేమెంట్ అకౌంట్స్ కార్యాలయాలకు పంపిస్తున్నారు. కానీ నిధులు లేక అవి నెలల తరబడి కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. సిపిఎస్ డిఏ బిల్లులు పెండింగే. కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన డిఏ, డిఆర్ఎస్ అలవెన్స్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన 2019 జూలై డిఏను 4 వాయిదాల్లో చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ బకాయిలను 2020 సంవత్సరం నవంబర్, డిసెంబర్, 2021 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో చెల్లిస్తామని చెప్పింది. ఈ 4 వాయిదాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ డిఏ కింద ఒక్కో ఉద్యోగికి కనీసం 20,000 వరకు రావాల్సి ఉంది. 150,000 మంది ఉద్యోగులకు సంబంధించి 300 కోట్ల వరకు క్లియర్ కావాల్సి ఉన్న మోక్షం లభించడం లేదు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసుకుని జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంట్ను మంజూరు చేయాలి. సప్లిమెంటరీ బిల్లులు మంజూరు కావని అభిప్రాయాన్ని తొలగించి వేతనాలపై ఆధారపడే జీవులకు ఊరట కలిగించాలి. లేని పక్షంలో తపస్ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. బండి రమేష్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.